నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. మనతో పాటు కమెడియన్ టర్న్డ్ హీరో ఉన్నారు మనతో ప్రవీణ్. యాక్చువల్గా 17 ఇయర్స్ బ్యాక్ కొత్త బంగారు లోకంతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి దాదాపు 200కు పైగా చిత్రాలతో తనదైన బాణీ పలికిస్తూ తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు ప్రవీణ్. అయితే ఇన్నేళ్ల తర్వాత తన మనసుకు నచ్చిన కథ రావడంతో తనే లీడ్ రోల్ ప్లే చేస్తూ బకాసుర రెస్టారెంట్ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. మరి ఆ సినిమా గురించి తన కెరియర్ గురించి ప్రవీణ్ ఏం చెప్తాడనే తన మాటలో విందాం. నమస్తే ప్రవీణ్. సార్ నమస్తే సార్. ఎలా ఉన్నావు? అంత బాగుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. నీ రీసెంట్గా ఈ బకాసుర రెస్టారెంట్ టీజర్ చూసాం సార్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏంటి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక లీడ్ రోల్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది అసలు? అంటే మధ్యలో కొంతమంది నాకు చెప్పారు సార్, దానికి కొంత ఏ ప్రాబ్లమ్స్ వల్ల అది జరగలేదు. ఈ కథ అయితే సార్ ఇందులో హీరో అలా ఏం లేదు సార్, నా ముఖ్య భూమికి అంతే అండి. ఆ కథే హీరోలాగా ఉంది సార్. మంచి ఎంటర్టైన్మెంట్ ఉంది విత్ గుడ్ ఎమోషన్ సార్. అది నచ్చి సినిమా ముందుకెళ్ళడం జరిగింది. టీజర్ అందరూ చూశారు, అందరికీ నచ్చింది సార్. జెన్యున్గా 13-14 లక్షల వ్యూస్, ఆర్గానిక్ వ్యూస్ వచ్చినాయి. అప్పుడు ఓకే, మన సినిమా మనం అనుకున్న రీచ్కి వెళ్తుందని నమ్మకంతో ఇప్పుడు ఏంటి ఏ జానర్ సినిమా ఇది? యాక్చువల్గా ఎంటర్టైన్మెంటే సార్. ఎంటర్టైన్మెంట్ అంటే హారర్ మిక్స్ ఏమన్నా ఉందా? హారర్ ఉంది సార్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, మిగతాది ఎంటర్టైన్మెంట్. మంచి ఎమోషన్ ఉంది సార్ అందులో. ఓకే, ఎమోషనల్. ఏంటి అసలు ఈ పర్టికులర్ సబ్జెక్ట్లో సార్ నిన్ను ఆకట్టుకున్న పాయింట్ ఏంటి? నాకైతే నన్ను ఆకట్టుకున్నది ఎంటర్టైన్మెంట్ కంటే ఎమోషన్ సార్. అంటే సార్ కరెక్ట్గా ఎలా చెప్పాలంటే, అంటే కథలో కొంచెం మరి మీరు అడిగినప్పుడు చెప్పాలి. ఒక మనిషి మన జీవితంలోకి వచ్చిన తర్వాత ఆ మనిషి వెళ్ళిపోయేటప్పుడు అంటే తెలియని వెళ్తుంటుంది సార్, ఏదో కోల్పోయి ఉన్న భావన ఉంటుంది. అలా ఒక 5 కుర్రోళ్ళ జీవితంలోకి ఒక మనిషి వచ్చి వెళ్ళేదే మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ది స్టోరీ సార్. బట్ చాలా లేయర్స్ ఉన్నాయి సార్ సినిమాలో. అన్నీ రేపు రిలీజ్ తర్వాత చూస్తారు. రిలీజ్ తర్వాత మళ్ళీ మీరు పిలిస్తే వచ్చి అన్ని వివరంగా ఏది ఏంటని చెప్తాను సార్. అంటే టీజర్ చూసినప్పుడే సంథింగ్ ఏదో ఉంది అని అనిపిస్తుంది. అది కూడా ఏంటంటే సార్, ఒక మనిషి, ఒక అతిథి మీ 5 జీవితంలోకి వస్తాడు. ఆ అతిథిని పోషించటం అనేది గగనం. ఆ అతిథి ఒక మీరు టైటిలే అంతే సార్. బకాసురుడు. అంతే సార్. సో అది టీజర్ లో కొంచెం తెలియజేద్దామని డైరెక్టర్ టీజర్ అలా కట్ చేసి ఇండైరెక్ట్ గానే చెప్పారు మీరు. చెప్పాను సార్. సో ఏంటి అసలు మీరు అన్నది అయితే 100% అదే సార్. బట్ ఏ రకంగా ఇబ్బంది పడ్డాం అనేది, వచ్చి ఏం చేసాడు అనేది కథ సార్. అదే థ్రిల్లింగ్ గా ఉంటుంది. ప్రస్తుతానికి అంతవరకు చెప్పగలరు సార్. మీరు మ్యాక్సిమం గెస్ చేశారు. జనరల్గా ఈ టైప్ ఆఫ్ కథ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ క్యారెక్టర్కి ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ని అయితే అవసరం అవుతారు జనరల్గా సార్. బట్ వేరేజ్ మీ దగ్గరికి వచ్చేతలకి ఇమేజ్ కంటే పెర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనపడింది. ఏంటి? నాకు రావడం అదృష్టం సార్. మరి అవి చూసే డైరెక్టర్ గారు నన్ను సెలెక్ట్ చేసుకుని ఉంటాడండి. మీ క్యారెక్టర్ కాదు, అతిథిగా వచ్చే క్యారెక్టర్ అది ఇంపార్టెంట్ క్యారెక్టర్. యాక్చువల్గా గ్యారంటీగా ఇంపార్టెంట్ సార్. టైటిల్ రోల్ అదే కదా. సో జనరల్గా ఏమవుతుందంటే ఆ క్యారెక్టర్కి ఒక వెయిట్ ఉన్న ఆర్టిస్ట్ని ప్రిఫర్ చేస్తారు సార్. బట్ వేరే మీ దగ్గరికి వచ్చేసరికి ఆ వెయిట్ ఉన్న ఆర్టిస్ట్ కంటే ఒక పెర్ఫార్మెన్స్ ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనపడింది. నా క్యారెక్టర్ అంటున్నారా సార్? మీ క్యారెక్టర్ బకాసురుడుగా సార్. బకాసురుడు క్యారెక్టర్ మనం ఆల్రెడీ టీజర్లో చూపించి హర్ష ప్లే చేస్తున్నాడు సార్. హర్ష ప్లే చేస్తున్నాడు. అది నాకు ఎంతవరకు చెప్పాలో తెలియట్లేదు సార్. మీరు మ్యాక్సిమం కథ వేసుకుంటే సార్ మీరు మీకున్న అనుభవంలో. ఓకే. ఇంకోటి ఏంటంటే సార్, నేను ఎక్కువ ఇదైంది జనరల్గా ఒక ఉదాహరణ చెప్పాలంటే, వేసవకాలం సెలవులకి మన బంధువుల పిల్లలు ఎవరో మన పక్కింటి వాళ్ళ బంధువులు వచ్చినప్పుడు ఆడుకుంటాం కదా సార్. జనరల్గా ఆటలకి అలవాటైపోయి 10 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళిపోతుంటే జీవితంలో ఏదో కోల్పోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. నా మట్టుకు నాకు సార్, నేను చదువుకునే రోజుల్లో కాలేజీ నుంచి సాయంత్రం వచ్చేసేటప్పుడు బేలగా వచ్చేవాడిని సార్. మళ్ళీ ఏం చెప్పుకుంటే మార్నింగ్ వెళ్ళిపోతాం కదా, ఏంటో ఆ ఫ్రెండ్స్ని వదిలేసి వచ్చేస్తున్నాం, అంత సెన్సిబుల్గా ఉంటుందండి. అలాంటిది ఒక వ్యక్తి ఈ 5 కుర్రోళ్ళ జీవితంలోకి వచ్చి
వాళ్ళ కష్టాలు పంచుకుని అన్నీ చేసినోడు లైఫ్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏంటని ఎమోషన్ నేను ఎక్కువ నమ్మాను సార్. మిగతా ఎంటర్టైన్మెంట్ కామన్గా సబ్జెక్ట్తో పాటు రన్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సార్, కొంతమంది యూట్యూబ్ స్టార్స్ని వాడాడు సార్. ఒక హిలేరియస్ ఎపిసోడ్ అండి. అంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది సార్. చిన్నదండి. వాళ్ళలో కొంత యూట్యూబ్లో మనం ఒక ట్రైలర్లో ఉప్పల బాలు తీసామండి. వాళ్ళకి ఉన్న ఇమేజ్కి భిన్నంగా వాళ్ళకి చాలా పవిత్రంగా, అంటే పవిత్రంగా ఇన్ ద సెన్స్ వాళ్ళు చాలా జెన్యున్గా చూపించాం. వాళ్ళ ఎపిసోడ్ మాత్రం చాలా బాగుంటుంది సార్. అంటే కథకి ఎంతవరకు కనెక్టెడ్, కథ నుంచి బయటికి వెళ్ళి ట్రాక్ లాగా అలాగా సార్, కథకు అవసరమైంది. వాళ్ళ ఎపిసోడ్ ఒకటి హిలేరియస్గా వచ్చింది సార్. ఓకే. అంటే రెస్టారెంట్ అనే పదం ఎందుకు వాడారు? అంటే ఈ 5 కుర్రాళ్ళు ఏమన్నా రెస్టారెంట్ నడుపుతుంటారా లేదంటే ఎలా? పెట్టాలని అనుకుంటారు సార్, వాళ్ళ కాంక్ష అండి. ఓకే. సో 5 కాదు, నాదండి. ఓకే. నా కాంక్షను వాళ్ళు గౌరవించి వాళ్ళకి ఏదో చేయాలి, ఏదో రకంగా రెస్టారెంట్ పెట్టాలి అని చివరికి ఎలా పెట్టాడు అనేది కథ సార్. ఓకే. సో ఎలా పెట్టాడంటే దానికి ముందు కష్టాలన్నీ. ఓకే. ఓకే. సరే, మరి అంత డీటెయిల్గా ఇప్పుడు వద్దులే. ఓకే. అసలు మీ లైఫ్లోకి సార్ ఆ బకాసుర ఎంట్రీ ఎలా జరిగింది? నేను మన నారా రోహిత్ గారిది ప్రతినిధి 2 సినిమా చేస్తున్నాను సార్. అప్పుడు అక్కడ రైటర్ వినయ్ అని ఉన్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు మా డైరెక్టర్ శివ క్లోజ్ ఫ్రెండ్స్ అండి. అన్న ఇలా శివ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఒక సబ్జెక్ట్ ఉంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంది సబ్జెక్టు, నేను విన్నాను, నేను కూడా రైటింగ్ కొంత. సరే విన్నాం అంటే శివ వచ్చి కలిసాడు అని ఇలా అనుకుంటున్నాం అంటే ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ హీరోయిజాలు అది మేము కమెడీని ఇమేజ్ ఉన్నప్పుడే ఎంటర్టైన్మెంట్ ఉంటే చేద్దాం అనుకున్నాను సార్. కథ అన్నప్పుడు నేను లాక్ అయ్యాను సార్. లాక్ అయితే నా వల్ల ఏంటి దీనికి, నాకేంటి నా వల్ల ఇదేంటని అడగలేదు సార్. అడిగినప్పుడు అన్న 5 కుర్రోళ్ళు లీడ్ చేయడానికి ఒక తెలిసిన మొహం ఉండాలి, మీకు బాగుంటుంది అన్న. మిగతా 4 కొత్త కుర్రోళ్ళని వేసాను సార్. ఒక అబ్బాయి ఉప్పెన్లో చేసాడు హీరో పక్కన, ఒక అతను అమర్ అని యూట్యూబర్, ఇంకొక అబ్బాయి వివేక్, ఇంకొక అబ్బాయి రామ్ పటాస్ అని ఈ మధ్యన వస్తుంది. వాళ్ళు 4. ఫస్ట్ సినిమా కొంతసేపు వరకు మా బాండింగ్ ఉంటుంది సార్. మా బాండింగ్ తర్వాత ఒక మలుపు తీసుకుని అక్కడ నుంచి వీళ్ళ కోరిక ఏదైతే ఉందో రెస్టారెంట్ పెట్టాలని నా క్యారెక్టర్కి ఉన్న కోరిక, అది ఆ కోరిక తీరడం వరకు కథ. ఇంకా అంతమించి కథ గురించి లేదు. అంటే జనరల్గా ఓకే, ఎంటర్టైన్మెంట్ అనేది ఇంపార్టెన్స్ కథలో మెయిన్ ఎలిమెంట్ అదే. బట్ వేరాజ్ అదర్ అంటే రొమాన్స్ అవి ఏమీ లేవు సార్. ఎంటర్టైన్మెంట్కే పెద్ద పెట్టేశాను. అంటే జనరల్గా సార్ నాలంటూ ఎవడో కొంచెం లీడ్గా కొంచెం ప్రధాన పాత్ర పోషించాడంటే జనాలు ఎక్స్పెక్ట్ చేసేది ఎంటర్టైన్మెంటే కదా సార్. నేను చేస్తే అలాంటిదే చేద్దాం అనుకున్నాను సార్. అలాంటిది వచ్చింది, చేశాను. అంటే ఇప్పటి వరకు కొన్ని వందల సినిమాల్లో సార్ హీరోల పక్కన ఒక క్యారెక్టర్ ప్లే చేస్తూ నీకంటూ ఒక ఐడెంటిటీ తెచ్చుకున్నావు సార్. బట్ ఇక్కడికి వచ్చేదానికి ఒక హీరో అంటే మిగతా వాళ్ళని అందరినీ నువ్వు లీడ్ చేసే క్యారెక్టర్. అవును సార్. ఎలా అనిపించింది? అది కొంచెం కష్టమే సార్. మరి అంటే నేను జనరల్గానే నేను ఇదిలోనే వాళ్ళతో చాలా క్లోజ్ అయిపోయారు 1-2 రోజులకే. ఆ కోఆర్డినేషన్ మాత్రం జాగ్రత్తగా చూసుకుని 1-2 సార్లు కొంచెం ఒక్కొక్కసారి కుర్రోళ్ళు కదండి, వాళ్ళు ఏమన్నా అది ఇదైనా కొంచెం వాళ్ళు సెట్ చేసుకుంటే వెళ్ళాను. కొంచెం నేను అవునండి మీరు అన్నట్టు నేను ఆ పొజిషన్లో ఉండి ఈ పొజిషన్లోకి వచ్చినప్పుడు పెద్దగా ఇబ్బంది పడలేదు సార్. కుర్రోళ్ళందరూ ప్రాపర్గా మంచి యాక్టర్స్ అండి, బాగా చేశారు. వాళ్ళ 4 పేర్లు రామ్ పటాస్, అమర్, వివేక్ అండ్ జయకృష్ణ. ఓకే. రేపు సినిమా అయిన తర్వాత ఎక్కువ వాళ్ళందరూ బాగా నోటీస్ అవుతారు సార్, మంచి మంచి క్యారెక్టర్లు. సినిమాలో గ్లామర్ సంగతి ఏంటి? గ్లామర్ బాగుంది, గ్లామర్ ఏంటి? గ్లామర్ మిస్ అవుతారేమో యూత్. ఉంది సార్, ఒక ఏదో హీరోయిన్ ఉందండి, ఒక అమ్మాయి లవ్ ట్రాక్ ఉంది, చిన్న ట్రాక్ సార్. పెద్దపేట ఎంటర్టైన్మెంట్ కానీ అలా అని చెప్పి లేకపోవడం లేదు. ఒక అమ్మాయి హీరోయిన్ ఉంది సార్. అందులో ఇంకో కుర్రోడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, ప్రాచి అని అమ్మాయి చేసిందండి. నా పక్కన రమ్య అని ఒక అమ్మాయి చేసింది. ఓకే. అంటే ఇన్ని సంవత్సరాలు నెంబర్ ఆఫ్ ఫిల్మ్ చేసావు, అందులో బాగా పేరు వచ్చిన సినిమాలు ఉన్నాయి. కానీ ఎంతోమంది కొంత పేరు రాగానే అరే ఇతన్ని హీరోని చేసేద్దామని వచ్చి కథలు చెప్తుంటారు. నీకు అలా ఎవరు చెప్పలేదు ఎప్పటివరకు ఇంతకుముందు? 1-2 చెప్పారు సార్.
కొన్ని సీరియస్గా ఉండటం వల్ల ఒక అబ్బాయంగా ఒక లవ్ స్టోరీ చెప్పాడు, అలా ఉండటం వల్ల నేను ఆ యుద్ధం మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీకు తెలుసు కదా సార్, కామెడీ లేకపోతే సినిమా లేదు. అవును, అంతేనా? లేదంటే మీ ముందు కమెడియన్స్ హీరోలు అయ్యి ఫెయిల్ అయిన సంఘటనలన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి మనకి చాలా. అంటే ఆ భయం కూడా ఉంటుంది కదా. గ్యారంటీ భయం ఉంటుంది సార్. ఇప్పుడు నేను ఇప్పుడు పర్టికులర్గా తీసుకోవాల్సింది ఏంటంటే, ఈ సినిమా హిట్ అయినా కూడా నేను నా క్యారెక్టర్లు నేను చేసుకుంటూనే వెళ్తాను సార్. ఏదైనా నాకు వేషమే, లీడ్గానే చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అదేమీ లేదు సార్ నా వరకు. ముందు కమెడియన్లు అంటే అది అంటే పర్టికులర్గా వారి గురించి మాట్లాడటం కాదు, కానీ ఎవరు చేసినా ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఆడినాయి సార్. కొంచెం సబ్జెక్ట్ ఏమైనా సీరియస్గా వెళ్తే రిసీవ్ చేసుకోలేదు జనం. ఇప్పుడు జనాల మైండ్ సెట్ ఇప్పుడే కదా సార్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్కి ఎప్పుడు పెద్ద పెట్టేశారు సార్. రీసెంట్గా సంక్రాంతికి వస్తున్నాం, ఏ రీజనల్ లాంగ్వేజ్లో లేని డబ్బులు 330 కోట్లు చేసింది సార్ ఒక సినిమా, ఓన్లీ తెలుగులో. గ్రేట్ కదా సార్. మరి నిండా ఎంటర్టైన్మెంటే కదండి దాని నిండా. జనరల్గా ఇప్పుడు నాకు తెలిసినంత వరకు టాలీవుడ్లో ఉన్నంత మంది కమెడియన్స్ వేరే ఏ లాంగ్వేజ్లో లేరు సార్. టు బి ఫ్రాంక్ లేరు, ఎక్కడ లేరు. సో ఎలా అనిపిస్తుంది? హ్యాపీ సార్, ఇంతమంది కమెడియన్లకి ఇక్కడ అంతేనా? ఇంతమంది ఉన్నాం కదా, మనకు సినిమాలు తక్కువ అనే అభిప్రాయం ఏమన్నా ఉంటుంది? లేదు సార్, అలాగా జెన్యున్గా లేదండి, అలా లేదు. ఎందుకంటే సినిమాలు లేకుండా లేము సార్, అందరం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాం. ముందు వెనక అనేది ఉంటుందండి. అది ఆ టైంని బట్టి వాళ్ళకి వచ్చిన అవకాశాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు అవకాశం మంచిది అవ్వాలి కదా సార్. నేను ఈ సందర్భంగా రౌడీ ఫెలో అని ఒక సినిమా సార్, నారా రోహిత్, నేను ఎంతో ఇష్టపడి చేసిన క్యారెక్టర్ సార్ అది. ఎందుకు సినిమా మేము ఆశించిన ఫలితం రాలేదు, అలాంటప్పుడు ఒకసారి అప్సెట్ అవుతుంటాం. అవి ఉంటాయి సార్, ముందు వెనక ఉంటుంది. బట్ అందరికీ పని దొరుకుతుంది సార్. పొడుగు నుంచి దర్శకులంతా కూడా మన తెలుగు జనమే ఎంటర్టైన్మెంట్ జనం కాబట్టి ఎక్కువ మంది. ఈవీ గారు అయితే 18 మంది ఉంటే 18 మందిని పెట్టేవారు అంటే. అంటే స్క్రీన్ స్పేస్ చూసుకుంటే ఇప్పుడు చిన్న సినిమాల దగ్గరికి వచ్చేసరికి మంచి క్యారెక్టర్లు పడతాయి, స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ వేరే స్టార్ సినిమాలు చేసేటప్పుడు ఎన్ని రోజులు వర్క్ చేసినా కూడా అల్టిమేట్గా ఆడియన్స్ ముందుకు వచ్చేసరికి స్క్రీన్ స్పేస్ తగ్గిపోద్ది కదా. అలాంటి అనుభవాలు నీకు ఉన్నాయి సార్. అంటే కొన్ని ట్రిమ్ అంటే సినిమా చేస్తాం సార్, చివరికి వచ్చేసరికి ఆ సీన్ కొంచెం ఎడిట్లో లెంగ్త్ వల్ల లేదా ఆ సీన్ పట్టలేదనో నా డైరెక్టర్కి కట్ చేసినప్పుడు సినిమా ప్రయోజనాలు ముఖ్యంగా సార్, అది బాధగా ఉంటుంది. అల్టిమేట్గా సినిమా అనేది మెయిన్ కదా, అది బాధగా ఉంటుంది సార్. ఈ మధ్యకాలంలో నేను మా కృష్ణ చైతన్యది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో ఒక బ్లాక్ ఉంటుంది సార్, హీరో నేను గోపరాజరామన్ గారిది సీన్లు వేసిపోయింది సార్ అది ఎడిట్లో. ఈ మధ్యకాలంలో ఎక్కువ అలాంటి చాలా బాధ ఉంటుంది కదా సార్ చేసిపోతే, అలా అని చెప్పేసి పెట్టండి అని అన్నాం. అది మన ఇష్టం కాదు డైరెక్టర్ గారు, దానికి ఒక కథ దానికి ఒక డ్రైవ్ ఉంటుంది కాబట్టి అది అడ్డొచ్చిందో లేదంటే కొంచెం లెంగ్త్ ఇష్యూలోనూ కట్ చేస్తారు. నాకు ఈ మధ్యకాలంలో ఎక్కువ బాధపడింది ఆ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ పర్టికులర్ సీన్కి సార్. 2 నైట్లు చేసేవాడి, చాలా బాగుంటుంది. ఇంకోటి కూడా ఉంటుంది, జనరల్గా పెద్ద హీరోల సినిమా చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ డేస్ బ్లాక్ చేస్తారు, సెట్లో ఉండాలి, కానీ షూటింగ్ అనేది తక్కువ ఉంటుంది, స్క్రీన్ స్పేస్ తక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ డేస్ మనం కాల్ షీట్లు ఇవ్వాలి, బట్ అల్టిమేట్గా స్క్రీన్ మీద తక్కువ కనపడతాం. ఎలా అనిపిస్తుంది అప్పుడు? ఇంకా మొత్తం అంతా మనమే ఉండాలంటే మొత్తం అంతా మనం ఉండాలని కాదు, జనరల్గా నేనైతే పర్టికులర్ నా గురించి అడిగారు, నేనైతే అది ఆలోచించను సార్. అన్ని మనం ఆలోచించి ఏంటి నాకు పెట్టలేదు కుదరదు కదా సార్. అలా అడగలేంలే, జనరల్గా చెప్తున్నా. ప్రతి ఒక్కరికి ఆ బాధ అనేది ఉంటుంది కదా. నేనైతే బ్రెయిన్లో అలా పెట్టుకోలేదు సార్, ఉంటుందేమో మరి. నాకైతే మనం పని చేస్తున్నాం, మనల్ని ఎంతవరకు సినిమాలో పెట్టాలో మా దర్శకులకు తెలుసు కదా, దాని మేరకు మనకు అవకాశం ఇస్తారు. ఇచ్చింది అవకాశం ఇచ్చిన ప్రతి డైరెక్టర్కి చేతులైతే మొక్కాలి సార్. అంటే అఫ్కోర్స్ ఫైనాన్షియల్గా ఓకే, నువ్వు చెప్పేది సినిమాలో యాక్ట్ చేసినందువల్ల డేకి ఇంతనో లేదంటే సినిమాకి ఇంతనో వస్తుంది. కొంచెం డిమాండ్ ఉన్న నీలాంటి వాళ్ళు అంటే కొంచెం ఎక్కువ వస్తుంది, అది వేరే విషయం సార్. అది డిపెండ్స్ అండి. యా, కానీ అల్టిమేట్గా మనకి సాటిస్ఫాక్షన్, వర్క్ సాటిస్ఫాక్షన్ అనేది ముఖ్యం కదా. ఇప్పటి నుంచో నాకంటే ముందు తరాల వారి నోట్లోంచి ఎవరు పెద్దోళ్ళ నోట్లోంచి అన్నా కొన్ని జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంటాయి, కొన్ని జేబ్ సాటిస్ఫాక్షన్ ఉంటాయి. అది నేను పెట్టింది కదండి, ఎవరు అన్నదే. అలాగా అన్నీ ఒకలా ఉండవు కదా సార్. అంటే నువ్వు జేబ్ సాటిస్ఫాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా, జాబ్ సాటిస్ఫాక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తావా? అంటే రెండు ఉంటే బాగుంటుంది అనుకుంటాను సార్. అనేది జరగదు కదా. అది ఉంటాయి సార్, ఉంటాయి. మంచి క్యారెక్టర్ ఉండి మంచిగా. ఏంటి ఎగ్జాంపుల్ ఏంటి సినిమాలో సార్? ఏ సినిమా అంటున్నారా?
చాలా ఉన్నాయి సార్, ఒకటని చెప్పలేను, రెండు ఉంటాయి. ఓన్లీ డబ్బుల కోసం అంటే కూడా నేను అంత ఇదిగా లేను సార్. కొంచెం వర్క్ మంచిదైతే అటు ఇటైనా నేను కొంచెం ముందుకెళ్ళిపోతాను. కొంచెం వాళ్ళు బడ్జెట్లు లేని దగ్గర అంత బడ్జెట్ లేదండి ఈ క్యారెక్టర్ మీద చేస్తే బాగుంటుందని నేను చేసినవి ఉన్నాయి సార్. అది క్యారెక్టర్ బాగుంది, ఇది మన కెరీర్కి ఉపయోగపడుతుంది కూడా చేసినవి ఉన్నాయి సార్. జనరల్గా మీ కమెడియన్స్లో కొంచెం సీనియర్స్ జూనియర్స్ని ర్యాక్ చేస్తుంటారు, నిజమే? ఎప్పుడు లేదు సార్. లేదా ఐ మీన్ అదే టూ మచ్ అని కాదు, సరదాగా. ఎప్పుడు లేదు సార్, ఎప్పుడు లేదండి. అది ఎవరైనా ఒకవేళ చెప్పినా కూడా నా వరకు అయితే ఎప్పుడు లేదు సార్. ఇప్పుడు నుంచి నా రెండో సినిమా రైడ్ అండి, డైరెక్ట్ ఫస్ట్ సీన్ బ్రహ్మానందం గారితో. ఎందుకంటే ఆయన దగ్గర తీసుకుని ఆయనే కొంచెం నాతో స్పెండ్ చేసి టిఫిన్ చేసి కొంచెం ఫ్రీ అయింది. అలాగే అదే సినిమాలో ధర్మవరపు గారితో చేశాను. కొంచెం టెన్షన్ పడతాం కదా సార్. రెండో సినిమా ధర్మవరపు గారిని సీనియర్, వచ్చేస్తున్నాడు, లైన్లోకి వచ్చేస్తాం మనం, వచ్చేస్తుందా అని. ఈ ర్యాగింగ్లు అయ్యి నాకు తెలిసినంత వరకు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ తెలుగు ఇండస్ట్రీలో లేవు సార్. లేదు సార్. ఎక్కడ ఉన్నా మీకు చెప్తాను తప్ప నేను పలానా చోట ఇబ్బంది పడ్డాను లేదు. ఓకే అని నేను కూడా సీరియస్ ర్యాగింగ్ అంటలా, సరదాగా సెట్స్ మీద కానీ. వేళకోళాల వరకే సార్. ఎవరు అలా వేళకోళాల్లో మాస్టర్ ఎవరు? బ్రహ్మానందం గారు, అలీ గారు, వేణుమాధవ్ గారు ఎక్కువ ఉండేది. ధర్మవరపు గారు, సునీల్ వీళ్ళు తక్కువ. కానీ బ్రహ్మానందం గారు సెట్లు ఉంటే ఇంకా ఆ రోజుకి పండుగ. ఎవరున్నారు? బ్రహ్మానందం గారు ఉన్నారా అనుకున్నాడు. ఎక్కువ ర్యాగింగ్ లాంటివి వెళ్ళకోవాలంటే కృష్ణమాధవన్ గారు సార్. అవునా? ఇంకా అసలు ఆయన పంచులు మామూలు. రోజు భోజనం చేస్తున్నాను సార్, వెనకాల నుంచి అలా వెళ్తా, ఇలా తింటానే మా ఊర్లో ఒకడు అన్నాడు. అంటే ఏంటాడు ఏమయ్యాడు? ఇలా తింటానే మా ఊర్లో ఒకడు అంటే చచ్చిపోయా ఏంటి ఏమయ్యాడు? మామూలు ఇలా కూర్చుని భోజనం చేస్తుంటాం కదా, బాబు నాకు కొంచెం రైస్ వేసి ఇతను ప్లేట్ తీసేయాడు. అది ఆయన మట్టుకు ఇంకా. కానీ అది మనం నవ్వుకుంటాం సార్. ఒకసారి లాక్డౌన్ టైం సార్, ఇది చెప్పాలి, ఫోన్ మాట్లాడుకుంటాం కదా సార్, ఎలా ఉన్నారు అంతా ఓకే. ప్రవీణ్ నువ్వు బుక్స్ ఏ బాగా చదువుతావు కదా, బ్రహ్మదేవుడు తెలిసేటి నీకు, సరస్వతీదేవి తెలిసేటి నీకు అన్నాడు. అలా సార్ బ్రహ్మదేవుడు వైఫే కదండి ఆవిడ. అబ్బో చాలా నాలెడ్జబుల్ పర్సన్, నువ్వు ఏం చేయదేటి ఆవిడే. సార్ ఒక పిండితోటి బొమ్మలు తయారు చేసి ఆవిడిస్తే బ్రహ్మదేవుడు ప్రాణం పోస్తాడని సార్. అలాగే ప్రతి మనిషిని ఆవిడ చేసిన బొమ్మేనంట. మొన్న ఆవిడని అడిగితే ఎదిట్టేయడంటే ఆ బ్రహ్మదేవుడు అన్నాడు. ఏమండి అన్న నీ బొమ్మ ఎందుకు తయారు చేసిందా అని ఫోన్ పెట్టేసి అది నా మీదకి వస్తుంది ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ఎటకారం ఆడుతున్నారు ఈయన అనుకున్నాను. ఆవిడ తెదిట్టేయడంటే ఆ బ్రహ్మదేవుడి వైఫ్ని. ఏమంటే నీ బొమ్మ ఎందుకు తయారు చేయింది? కృష్ణబాబు గారి అల్టిమేట్ ఇలాంటివి ఎన్నో అండి, ఎన్నో. అసలు ఆయన చెప్పుకోవాలంటే ఇంటర్వ్యూ అంతా ఆయన గురించి. మా పక్కన రెస్టారెంట్ కృష్ణబాబు గారి ఇంటర్వ్యూలో ఉంటుంది. ఆయన కూడా ఈ సినిమాలో ఉన్నారు. కావాలని ఒక రెస్టారెంట్ ఓనర్ క్యారెక్టర్ అండి. సినిమాలో మాత్రం బాగా యాక్ట్ చేస్తాడు మమ్మల్ని, అంతవరకు చెప్పగలను. బాగా ఆడుకుంటాడు. తనకి పోటీ వస్తున్నారని అలా అది తర్వాత చెప్తాను సార్. ఈ రెస్టారెంట్ పెట్టాలని కోరిక ఆకాంక్ష బలపడటానికి ఆయన కూడా వన్ ఆఫ్ ది రీజన్ అవుతారు కథలో, అంతవరకు చెప్పగలుగుతాను. మంచి రోల్ అండి. బయట ర్యాగింగ్ కాదు కానీ సినిమాలో ఎక్కువ ర్యాక్ చేసాడు ఆయన. మంచి క్యారెక్టర్ అని పర్టికులర్గా ఆయన అయితే బాగుంటుందని నేను డైరెక్టర్ అనుకుని ఆయన అప్రోచ్ అయ్యాను. రీసెంట్గా కొంచెం ఆయన క్యారెక్టర్స్ తగ్గించుకున్నట్టున్నారు. ఆయన బాగానే ఉన్నారు సార్, ఇప్పుడు బాగానే చేస్తున్నారు. మంద చేశారు, ఇంకో 2 సినిమాలు ఏవో జరుగుతుంది. ఓకే, ఇన్ని సంవత్సరాల కెరియర్లో ఇన్ని 100 సినిమాలు చేసావు కదా, అంటే ది బెస్ట్ బాగా ప్రవీణ్ బాగా పేరు తెచ్చిన క్యారెక్టర్స్ అంటే ఏంటి సార్? ఫస్ట్ చెప్పే ముందు బెస్ట్ అనేది చెప్పాలి, కానీ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి డైరెక్టర్కే నేను రుణపడి ఉంటాను సార్. మీరు అడిగిన క్వశ్చన్ స్ట్రైట్ సమాధానం. నా ఫస్ట్ సినిమా ఇష్టం సార్, బట్ ఎక్కువ పేరు ప్రేమ కథ చిత్రం, ఫుల్ లెంగ్త్ రోల్. దాని తర్వాత మేము అనుకున్న ఫలితం రాకపోయినా రౌడీ ఫెలో నాకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ సార్. సినిమా చూపిస్తామా ఇష్టం అండి, ఇష్టం సార్. ఇలాగ ఒక 10-15 బాగా ఇష్టం సార్. అంటే పేరు తెచ్చింది సినిమా సార్. అన్నీ ఇష్టపడే చేస్తాను, ఇష్టం లేకుండా అది ఓకే. నేనే మనకి ఇష్టపడే చేస్తాం, కానీ ఆడియన్స్ ఎక్కువ ఇష్టపడే. థ్యాంక్స్ టు మారుతి గారు. మొన్న కూడా ఈ సినిమాకి ఆయన్నే పిలిచి టీజర్ రిలీజ్ చేస్తే దెయ్యం మళ్ళీ కలిసి వస్తుంది. మారుతి గారితో మంచి బాండింగ్.
ఇప్పుడు ఆయన రాజేసాబ్లో ఉన్నారా? రాజ్యసభ ఇంకా ఏం తెలియదు సార్. సెకండ్ హాఫ్లో పెడతాను. ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చిందని మరి ఉందో లేదో. ఎందుకంటే అది కూడా హారర్ సినిమానే కదా. ఇప్పుడు తొందరలో టేజర్ వస్తుంది సార్, నేను కూడా వెయిటింగ్. ఓకే. ఇప్పుడు ఈస్ట్ గోదావరి కదా మీది? అవును సార్, అంతర్వేది. అంత కానీ కొంచెం ఆ స్లాంగ్ అనేది సార్ సినిమాల్లో ఆ స్లాంగ్ ఎక్కువగా యూజ్ చేస్తే ఆ క్యారెక్టర్ బాగా పండుతుంది. ఉదాహరణకి అబ్బా ఇవన్నీ అలా నువ్వు ఆ టైప్ క్యారెక్టర్స్ కొన్ని ఎక్కువగా చేసావు కదా. అంటే ఫస్ట్ సినిమా కొత్త బంగారు లోకం చేసిన తర్వాత, కొత్త బంగారు లోకం అంటే కథ రాజమండ్రిలో జరుగుతుంది, ఆ స్లాంగ్ వాడాము సార్. తర్వాత మన గోదావరి యాసలో అంటున్నారు, ఓహో ఒక ముద్ర పడిపోద్దా అనేది నేను కూడా కాన్షియస్ అయ్యాను. బట్ వేషాలు అవి వచ్చినప్పుడు అవి చెయ్యాలి సార్. తర్వాత చెలో అని సినిమా చేశాను సార్, రాయలసీమలో ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్. దానికి డైరెక్టర్ గారి దగ్గర ఇంకొక అసిస్టెంట్ ఉండేవాడు ప్రభావ్ అని, ఆ అబ్బాయి దగ్గర తీసుకుని ఆ స్లాంగ్ మాట్లాడాను. మన కిరణ్ అబ్బోరం గారిది వినరో భాగ్యం విష్ణు కదని చేశానండి. అది చిత్తూరు చేస్తారు. చిత్తూరులో కింద బ్లాక్లో లడ్లు అమ్ముకునేవాడు క్యారెక్టర్, నామాలు పెట్టుకుని అందులో డైలాగులు ఉంటాయి. బిన్నె ఎలబారి ఆడకని పోరా అంటే, బిన్నె అంటే తొందరగానంట, కొంత ఉత్తరాంధ్రకి వెళ్తే బేగెళ్ళి అంటారు, జల్దీ పో అంటారు మన నైజాం ప్రాంతం. అలా ప్రాంతానికి ఉంటుంది కదా. సినిమాని బట్టి సార్ ఎక్కువైతే ఈ యాసకు సంబంధించిన వేషాలు చేశానండి. కథను బట్టి అవి నేర్చుకుని అవి ప్రాక్టీస్ చేసినవి కూడా ఉన్నాయి. రాజధాని తొందరలో నైజాం యాస మీద ఒకటి చేయాలి సార్. అది నేను చోర్ బజార్ అని ఆకాష్ పూరి సినిమాలో చేశాను సార్, నేను సునీల్. నేను చిన్నప్పుడు ఒక రెండు సంవత్సరాలు మా మాగారింట్లో ఉండి చిక్కడపల్లిలో చదువుకున్నప్పుడు అక్కడ ఫ్రెండ్స్ ద్వారా అది కొంచెం అలవాటు అయింది. అది ఫుల్ లెంగ్త్ ట్రై చేయాలి సార్. ఇది ఓకే. మా డైరెక్టర్లు అందరినీ అడుగుతుంటాను నేను, ఇది పెట్టండి కొంచెం. జనరల్గా కమెడియన్స్లో ఎక్కువ మంది డైరెక్టర్ చెప్పిన క్యారెక్టర్ని వాళ్ళు ఓన్ చేసుకొని సెట్స్లో వాళ్ళ ఇంప్రవైజేషన్ కూడా కొంచెం ఇస్తుంటారు కదా. అలా నువ్వు చేసిన ఏమైనా ఉన్నాయా సార్? ప్రతిదీ అంటే డైరెక్టర్ గారు కథ కనుక్కుని దీనికి ఇది బాగుంటాడు అన్నప్పుడు పిలిపిస్తారు కదా సార్. చెప్పినప్పుడు నేను ఇది 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 ఇక్కడ చేయొచ్చు, ఇక్కడ చేయొచ్చు అంటే మ్యాక్సిమం ఓకే రైట్ కొన్ని అక్కడ అది వద్దులే అంటే అది మానేస్తాను సార్. అల్టిమేట్గా డైరెక్టర్ గారికి అలా అని చెప్పి ప్రతిదీ లెఫ్ట్ సైడ్ ట్రీట్మెంట్లో రాయాలంటే కష్టం సార్. కొన్ని ఇటు చేసుకుంటాడనే కదండి మమ్మల్ని కూడా పెట్టుకుంటారు. కొంత మేము కూడా హోంవర్క్ చేయాలండి. చెప్పింది చేసి ఇప్పుడు హరీష్ శంకర్ గారి సినిమా ఉందంటే యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయితే సరిపోద్ది. అనిల్ రావిపూడి గారు అంటారు. కొంతమంది ఇంకోటి చేయండి, ఇంకోలా చేయండి అంటారు. చేసి చూపించడం ఇది బెటర్ అంటారు. డైరెక్టర్ని బట్టి ఉంటుంది సార్. కొంతమంది చేసి చూపిస్తారు. ఇప్పుడు హరీష్ గారు కానీ అనిల్ రావిపూడి గారు అదొక స్కూలు. కొన్ని మనం 3-4 రకాలు చేయమని అడిగే డైరెక్టర్లు ఒకటే. సో అలా నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ చేసిన క్యారెక్టర్ ఏదైనా ఉందా? నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఆలో సార్, విక్రమ్ సార్. అది కాదు, ఇది ఒక చోట కొట్టిందండి. ఎందుకు కొట్టిందంటే రీజన్ చెప్తాడు, అందుకు కొట్టదే అంటాడు. మళ్ళీ ఇంకో రీజన్ చెప్తాడు. 3 సార్లు హెడ్ నాడు 3 రకాలుగా చేయించారు ఆయన. అలాంటి పర్టికులర్గా అందరూ మ్యాక్సిమం చెప్తారు సార్ మనకి. అక్కడ ఒకవేళ మనం చేసింది అది కరెక్ట్గా దగ్గరికి వచ్చి ఏదైనా ఇలా చేయి, ఇంకా పెంచుదాన్ని లేదా కొంచెం తగ్గించు. నందిలో లాస్ట్లో ఏడుపు సీన్లు ఉంటాయి. డైరెక్టర్ విజయ్ దగ్గరికి వచ్చి ఇంకా పెంచేది, ఇంకా ఎమోషన్ ఆల్మోస్ట్ లేడీస్ ఏడ్చినట్టు ఏడాలి అంటే అవుట్పుట్ వచ్చింది. అల్టిమేట్గా డైరెక్టర్ ఏం చెప్తే. సెట్స్లో మీతో పాటు అంటే ఒక సినిమాలో నెంబర్ ఆఫ్ కమెడియన్స్ కూడా ఉంటుంటారు కదా. సో నీతో పాటు ఎవరుంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతావు? అంటే నాకు ఇష్టమైన వాళ్ళు సార్, అంటే కో కమెడియన్స్ కానీ అలా ఆల్మోస్ట్ 7-8 మంది పేర్లు చెప్తాను. మా కో కమెడియన్స్ అంటే మా శ్రీనివాస్ రెడ్డి కానీ, రాజేష్, సత్య, ధనరాజు, వేణు, వీళ్ళందరూ. అంటే మాకు ఒక బ్యాచ్ ఉంది కదా సార్, ఒక 11 మెంబర్స్, ఫ్లయింగ్ కలర్స్ అని. సో ఎవరున్నా ఆ రోజు ఫస్ట్ వెళ్ళండి టిఫిన్ చేసి మధ్యాహ్నం లంచ్ గురించి డిస్కషన్ ఉంటుంది. ఏం తెప్పించుకుందాం ఏంటి అనేది. అందరితోటి కంఫర్ట్ సార్. ఆ ప్రాబ్లం ఎక్కడా లేదండి. తెప్పించుకుందాం అంటే సొంతగానా లేదంటే ప్రొడక్షనా? కొన్ని ఇంట్లో నుంచినండి, కొన్ని బయట నుంచి ఏదైనా ఆర్డర్ ఇవ్వాలంటే. ఫుడ్ గురించి ఒక 1.5 నిమిషాలు డిస్కషన్ ఉంటుంది మధ్యాహ్నం తినే లంచ్ గురించి. ఎక్కువ వెనిల్ కిషోర్ ఉంటే వెనిల్ కిషోర్ టేస్ట్లు బాగుంటాయి సార్. తను ఎక్కడెక్కడ నుంచో పెడతాడు.
రెగ్యులర్ ఫుడ్ కాకుండా కొంచెం తను కాంటినెంట్లో వాటి మీద కూడా తను బయట చదువుకుని వచ్చాడు కదా, తను ఎక్కువ పెడతాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ హీరోలతో చేసావు కదా. అవును సార్. మోస్ట్ కంఫర్టబుల్ హీరో అంటే ఎవరు? అందరూ కంఫర్టే సార్. కొంచెం ఎక్కువ కంఫర్ట్, ఎక్కువ ఫ్రెండ్లీ అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు రవితేజ గారు అలవాటు సార్. నాకు ఇండస్ట్రీకి రాక 3-4 సంవత్సరాల ముందు నుంచి పరిచయం ఉంది. ఆయన కంఫర్టబుల్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే సార్, ఏజ్ గ్రూప్ ఉంటుంది కదండి, మాకు దగ్గరగా ఉన్న వాళ్ళతో ఎక్కువ కంఫర్ట్గా ఉంటుంది సార్. అంటే ఏజ్తో సంబంధం లేకుండా కలుపుకుపోయే స్టార్స్ అంటే అందరూ కలుపుకుని వెళ్తారు సార్. కలుపుకుని వెళ్ళారు. నా కంఫర్ట్ గురించి అడిగారు కాబట్టి చెప్తారు, మీరు జనరల్ చేయదు సార్. అందరూ కంఫర్టబుల్గానే ఉంటారు సార్. మోర్ ఓవర్ హీరోలకి మా కమెడియన్లు ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్లో ఉంటారు అందరు హీరోలు కూడా. కమెడియన్స్ బాగా చూసుకుంటారు, మధ్యాహ్నం ఎంత అడుగుతారు అన్నీ ఉంటాయి. నాకు పర్సనల్గా అదే ఎక్కువ అంటే ఆ ర్యాప్ ఉంది కాబట్టి. ఇప్పుడు 17 years అయింది కదా. 17th year రన్నింగ్. 17 అంటే ఈ అక్టోబర్ వస్తే 17 కంప్లీట్ అవుతాయి సార్. ఓకే. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కొత్త బంగారు లోకంలో ఎంట్రీ ఇచ్చిన ప్రవీణ్కి సార్ ఇప్పటి ప్రవీణ్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఏజ్ పెరిగింది సార్. నాకు కనిపించట్లేదుగా. థ్యాంక్ యూ సార్. కొంచెం పొట్ట ఒళ్ళు చేసేవాడిని. మనం ఇది ఆపలేము. కొంచెం తింటుంటే అప్పుడు వచ్చినప్పుడు సినిమాలు చూసుకుంటే అదే ఎంత సన్నగా ఉన్నాం అనిపిస్తుంది సార్. ఏజ్తో పాటు మెటబాలిక్ రేట్ డౌన్ అవటం వల్ల కొంచెం డౌన్ అవుతున్నాం అండి. ఏంటి అసలు ఎలా సినిమా మీద ఎలా ప్రేమ వచ్చింది, ఎలా ఎంట్రీ ఇచ్చావు అసలు ఏంటి? సినిమా మీద ప్రేమ అంటే సార్, చిన్నప్పుడు ఈనాడు, ఉదయం ఈ పేపర్లు వచ్చేవి సార్. ఆంధ్రజ్యోతి ఈ పేపర్లో వెనక పేజీ సినిమా పేజీ ఉండేది సార్, గుర్తుంది సార్. నాకు ఊహ తెలుస్తున్న టైంలో వెనక్కి తిప్పేవాడిని నేను సినిమా. వంశీ గారిది ఒక పోస్టర్ చూశాను సార్, మహర్షి సినిమా అనుకుంటాను. అప్పుడు మన ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు సిగ్నలింగ్ లేనప్పుడు స్టాప్ బోర్డు ఇలా ఉండి దానికి వెనకాల హ్యాండ్లు ఉంటే ఇలా చూపించేవారు కదా సార్. ఆ అమ్మాయి ఒక భరతనాట్యం కాస్ట్యూమ్లో ఉండి, ఒక భంగిమలో ఉండి భరతనాట్యం స్టాప్ బోర్డు పట్టుకుంటుంది. ఇదేంటిది ఏంటంటే వంశీ మహర్షి అండి, సినిమా పేరు వంశీ మహర్షి ఏమో, వంశీ గారు డైరెక్టర్ అని, మహర్షి టైటిల్ అని అదేం తెలియదండి. అది బాగా ఆకట్టుకుంది సార్. తర్వాత మా చిన్నాన్నగారు ఆంధ్ర యూనివర్సిటీలో బిఎల్ చేసాడండి ఆయన. అప్పుడు ఆయన అన్వేషణ అనే సినిమా జగదంబ థియేటర్లో తీశారు సార్. ఎవరు అప్పట్లో పైరసీ అండి అది. అంటే సినిమా రిలీజ్ అయిన 3-4 సంవత్సరాలకి 87 ఆ టైంలో మాకెవరో కోవైట్ ఎక్కువ వెళ్తూ ఉంటారు సార్. మా ఒక VCR ఇచ్చారండి. ఈయన క్యాసెట్ తెచ్చాడు. ఓకే. అన్వేషణ సినిమా పెట్టడం, చూడడం, ఒక్కోసారి భయపడడం, అలాగా సినిమా ఎక్కువ సినిమాలు చూడటం అలవాటు అయిపోయింది. ఇంకా 90sకి వచ్చేసరికి 8-9 ఏళ్ళ వయసులో చిరంజీవి గారి సినిమాలు ఎక్కువ ఆ ఫ్లో కదండి. జయదేగుడ సుందర ఆ టైం నుంచి ఇంకా సినిమాలు ఎక్కువ చూసేయటం. యాక్టర్ అవ్వాలనేది కాలేజీలో స్టేజ్ షోలు చేసినప్పుడు యాక్టర్ అవ్వాలనేది అయింది. ఒక ఫ్రెండ్ అన్నాడండి, రామారావు చనిపోయారండి 96లో. ఆయనకు మరణం ఏంటరా, ఆయన సినిమా చూస్తూనే ఉంటాం మనం అన్నాడు ఒక ఫ్రెండ్. అప్పటి నుంచి ఒక ఆలోచన వచ్చింది, నిజంగా ఇప్పుడు రామారావు అంటే ఇష్టం లేదు ఎవరు. సో అక్కడ నుంచి యాక్టర్ అవ్వాలి. హైదరాబాద్ వచ్చేసండి 2000 టైంలో. కొంచెం ట్రై చేసి ఇంట్లో చెప్పకుండా, కొంతమంది ఇంట్లో చెప్పకుండా మద్రాసు రైలు ఎక్కిన అంటారు కదండి, అలా చెప్పలేదండి. నేను ఏదో చిన్న జాబ్ చేసుకుంటా ట్రైల్ వేసివ్వండి. అది ప్రాపర్ ట్రైల్ కాదని నాకు తెలుసు. తర్వాత కొంతకాలానికి ఈ జాబ్కి పోయి సెట్ అవ్వక ఊరు వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయిన తర్వాత 2005లో అనుకుంటా సార్, ఒక ఊరిలోని సినిమా, తరుణ్ గారు హీరో, సునీల్ వచ్చాడు. మా పక్క ఊరు గుడివెళ్ళంకని, అక్కడ గోపరాజు గారు అని ఆయన హౌస్లో షూటింగ్ గారు. సునీల్ వస్తే ఎందుకో వరుసగా 2-3 రోజులు షూటింగ్ పిచ్చి కదండి, ఇంకా 2-3 రోజులు వరుసగా వెళ్తే పరిచయం అయింది. ఆ పరిచయం ఎలా అయిందో మరి మా ఇద్దరికి రాసి పెట్టిందో, అది ఎందుకో టూ స్ట్రాంగ్ అయింది సార్. ఫ్యామిలీ తోటి మా ఇంటికి వచ్చి అంతర్వేది మాకు నరసింహస్వామి ఉన్నాడు కాబట్టి ఎవరు వచ్చినా, మా ఊరు సముద్రం గోదావరి అలా క్లోజ్ అవుతుంది సార్, సాగర సంగమం అది. ఇంకా అది దాటితే ఏముండదు, మా ఊరు వస్తే గుడికే రావాలి, రెగ్యులర్ మా మార్కెట్ ఏముండదు, హైవే కాదు కాబట్టి. సో అది స్ట్రాంగ్ అయింది సార్. అలాగా సునీల్ ఎప్పుడైనా ఈస్ట్ వెస్ట్లో షూటింగ్ చేస్తే, అరే ఇలా రేపు నుంచి ఇక్కడ పలానా ఊర్లో షూటింగ్, అలా పరుగు సినిమాకి వచ్చాడు సార్ రాజమండ్రి. కేశవరం అని ఒక ఊళ్ళో షూటింగ్ జరుగుతుంది, అక్కడికి వెళ్తే దిల్ రాజు గారు అప్పటికే కొత్త బంగారులోకి అనౌన్స్ చేసి ఉన్నారు సార్. జనరల్ మాటలు ఈ జోకులు వేసుకోవటంలో సినిమాలు ఇంట్రెస్ట్ అంటే, అవుననే ఇటు కొంతకాలం తిరిగి వదిలేసాడు, వచ్చేసాడు, ఇంకా వల్ల ఒకంటే చేస్తావు అన్నాడు. ఎందుకు చేయను సార్, కొత్త బంగారులో కొంత చేస్తున్నానంటే, విన్నాను సార్ పేపర్లో పడింది, చాలా బాగుంది సార్ టైటిల్ అంటే, అందులో క్యారెక్టర్ ఉంది, నువ్వు చేయొద్దు కానీ అని వెళ్ళిపోయారు సార్. ఒక నెల తర్వాత సునీల్ ఫోన్ చేశాడు, రాజుగారు ఏదో ఆడిషన్ ఇమ్మంటున్నారు.
వాళ్ళ కెమెరా కొత్త, నా పేరు ప్రవీణ్ అండి, నేను ఇలాగ ఇంట్రెస్ట్ పలానా ఊరి మీద అని చెప్పి, అది ఆడిషనే కాదు. సరే ఓకే ఇవన్నీ ఓకే అన్నారు రాజు గారు, నువ్వు చేద్దులే అన్నట్టు. తర్వాత ఒక నెల తర్వాత శ్రీకాంత్ అడ్డాల్ గారు పిలిచారు. పిలిచి కొన్ని డైలాగులు వేయించి ఆడిషన్ చేసి అలా కొత్త బంగారులోకి వచ్చింది. ఈ సినిమా జన్మంతా దిల్ రాజు గారు ఇచ్చింది సార్, ఆయన ఇచ్చిన అవకాశం. జీవితాంతం రుణపడి ఉంటాం. ఇంట్లో ఎలా ఉండేది? అల్టిమేట్గా హ్యాపీ ఫీల్ అవుతారు. నేను ఆర్టిస్ట్ కావాలనుకున్నప్పుడు జనరల్గా ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ అపోజ్ చేస్తారు కదా. సినిమాలు చూస్తున్నాడని తిట్టేవారు సార్ ఎక్కువ. సినిమాలకు వెళ్ళిపోతున్నాడు, కాలేజీలో ఏమనేసి అనేది ఎక్కువ తిట్టేవారు. యాక్టర్ అవ్వాలని నేను ట్రై చేస్తున్నాను, ఇంట్లో ఇప్పుడు చెప్పలేదు సార్. మెరిట్ స్టూడెంట్ లేదా? సినిమాలు ఎక్కువ అది ఇది అంటే చాలా కష్టం అంత బుర్ర. నేను ఎంకామ్ చేశాను సార్, బీకామ్ వరకు మా మల్లిపూర్లో చేసి ఎంకామ్ మళ్ళీ ప్రైవేట్గా చేశాను. ఎంకామ్ ఫినిష్ చేశాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలని, బట్ యావరేజ్ స్టూడెంట్. సో సినిమాకి వచ్చి ఫస్ట్ సినిమా ఫినిష్ అయిన తర్వాత స్క్రీన్ మీద నువ్వు చూసుకున్నప్పుడు ఏమనిపించింది? మీ ఇంట్లో వాళ్ళు ఏం కామెంట్ చేశారు? షూటింగ్కి వెళ్ళే వరకు కూడా ఇంట్లో చెప్పలేదు సార్. షూటింగ్కి వెళ్తున్నప్పుడు చెప్పాను, దిల్ రాజు గారు ఇలా అవకాశం ఇచ్చారని. ఓకే అనుకున్నారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరూ హ్యాపీ. తెర మీద చూసుకున్నప్పుడు కంటే సార్ నేను ఎక్కువ చిన్న గ్లిటర్ కంట్లో వచ్చింది మా అసోసియేషన్ మెంబర్ అయినప్పుడు మాత్రం వచ్చింది సార్. ఆ కార్డు చూసుకుని చిన్నగా ఏదో ఒక సంఘంలో సభ్యుడిని అయ్యాను నేను. నటులు ఉన్న మెంబర్షిప్ ఎంత అప్పుడు? 50,000. ఫస్ట్ ఒక 5 మూవీస్ చేసిన తర్వాత అసోసియేట్ మెంబర్షిప్ ఇచ్చారు. 10 అయిన తర్వాత ఏదో పర్మనెంట్ మెంబర్. అది నిజంగా గర్వకారణంగా సార్. నేను ఒక మెంబర్ని కళాకారుల సంఘంలో అంటే కళాకారుడిగా గర్వపడి సిచ్యువేషన్. ఫస్ట్ సినిమాకి ఎంత పారితోషికం? 4,900 సార్. ఇందులో ఇచ్చిన చెక్ ఇప్పటికి దగ్గర ఉంది, కలర్ జిరాక్స్ ఇచ్చి. ఓకే, హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంత నువ్వు సినిమాకి తీసుకుంది? గుర్తులేదు సార్. అంటే సినిమాకి ఇప్పుడు బాగా హిట్ అయింది అనుకోండి సార్, కొంచెం మార్కెట్ ఉన్నప్పుడు కొంచెం డిమాండ్ అండ్ సప్లై కదా సార్. ఇది ఎక్కువ రోజులు చేసిన సినిమాకి ఎక్కువ వచ్చి ఉంటుంది సార్. ఓకే, అంటే డైలీ పెయిడ్ ఆర్టిస్టులో అది డిపెండ్ సార్, మీకు మాకున్న అండర్స్టాండింగ్ బట్టి. అంతే, అలా అని చెప్పి డబ్బులు డిమాండ్ ఉంటే వాళ్ళు ఇచ్చేస్తారండి. డిమాండ్ లేదనుకోండి నువ్వు అడిగినారు. అది భగవంతుడి వాళ్ళు ఇప్పుడు 17 ఏళ్ళుగా డిమాండ్లోనే ఉన్నావుగా. గాడ్ గ్రేస్. మరి సొంత ఇల్లు ఇక్కడ సార్ కాకతీయ హిల్స్లో. ఫ్లాట్ అంతకుముందు మధురనగర్లో ఉండేవాడి సార్, ఇప్పుడు మాధవ్. పర్మనెంట్. మరి సొంత ఊళ్ళో ఇల్లు అవి మామూలుగానే ఉన్నాయి సార్. ఊళ్ళో అవన్నీ అది మామూలే. పర్సనల్ లైఫ్? నాకు 2 పాపలు సార్. 2 పాపలు. అబద్ధాలు ఎక్కువ ఆడతావు? సినిమాకి వెళ్ళేటప్పుడు అబద్ధం ఆడి కాలేజీకి వెళ్తాను, థియేటర్కి వెళ్ళిపోయి ఉంటాం. లవ్ మ్యారేజా? కాదు సార్. ఏంటి అసలు ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్ గురించి ప్లాన్ ఏముంటుంది సార్, ఇంకా ఎక్కువ సినిమాలు చేసేలా ఉంటుంది సార్, ఆశ చావదు. ఇంకా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేసేలా ఉంటుంది. అంతే సార్. ఇంకా అంతకుమించి నేను ఎక్కువ ఆలోచించేసి. ఇప్పుడు ఫస్ట్ వంశీ సినిమాలు చూసి కొంచెం ఇన్స్పైర్ అయ్యాను అన్నావు, అలాగే చిరంజీవి గారి ఎన్నో సినిమాలు ఇన్స్పిరేషను. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అదే వంశీ గోపిక గోదావరిలో యాక్ట్ చేశాను, అలాగే చిరంజీవి గారితో నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేశారు. సో ఆ మూమెంట్స్ తలుచుకుంటే ఎలా అనిపిస్తుంది? వంశీ గారు 3వ సినిమా సార్, 2వ సినిమా రైడ్, 3వ సినిమా గోపిక గోదావరి అనౌన్స్ చేసి ఫోన్ వచ్చిందండి, వల్లూరుపల్లి రమేష్ గారు ప్రొడ్యూసర్ గారు, ఆయన ఆఫీస్ నుంచి. వంశీ గారిని కలుస్తున్నాం, మనల్ని ఇటువైపు అడుగులు వేయించి అసలు ఈ ఆలోచన నాలో రేకెత్తించిన వంశీ గారిని కలుస్తున్నాం అంటే ఎలా ఉంటుంది సార్. ఆయన కూర్చున్నారు, సార్ అన్వేషణ సినిమా 35 సార్లు చూసాను సార్. ఆపరేటర్ ఫ్రెండా నీకు అన్నాడు. అంటే థియేటర్లో ఆపరేటర్ ఫ్రెండ్ అంటాడు కదండి, అలా ఆయన అన్నీ అలా ఉంటాయి. సార్ జోక్ చెప్తాను సార్, చెప్పు జోకో కదా నేను చెప్తాను. ఆయన సినిమా వస్తుంది ఎలా ఉంటుంది సార్, చాలా హ్యాపీ. అదొక రకమైన ఆనందం సార్, దాన్ని మాటలో వర్ణించలేని ఆనందం ఉంటుంది చేసేటప్పుడు కూడా సార్. ఆయన వంశీ గారు అద్భుతమైన డైరెక్టర్ అంటే గులాబ్ జామ్ తీయగా ఉంటుందని చెప్పినట్టు అది మంచి ఎక్స్పీరియన్స్ సార్. తర్వాత చిరంజీవి గారి సినిమాలో చేసింది కాంబినేషన్ లేదు కానీ 150లో చేసింది సార్, చిన్న క్యారెక్టర్. తర్వాత వాల్తేరు వేరే అప్పుడు, తర్వాత మొన్న విశ్వంబర చేశాను. అలాగే బాలయ్యబాబు గారితో కొడతారా, నాగ్ సార్ తోటి ఎక్కువ రోజులు రాజుగారి గది 2 చేశాను సార్. మళ్ళీ బంగారు రాజు, వెంకీ సార్ తోటి సీతమ్మ వాకిట్లో,
చిరంజీవి సారు, బాలయ్య సారు, నాగ్ సారు, వెంకీ సార్ వీళ్ళు ఒక వాళ్ళ నలుగురు ఒక ఎరా కదా సార్. ఆ ఎరాలో హీరోలతో యాక్ట్ చేయడం అంటే ఎలా ఉంటుంది సార్ అసలు? చాలాసేపు అంటే డైజెస్ట్ అవ్వదు. ఫస్ట్ టైం కలిసినప్పుడు కానీ, ఫస్ట్ టైం సినిమా చేస్తున్నప్పుడు కానీ. చిరంజీవితో ఫస్ట్ టైం చేసినప్పుడు వాళ్ళ తెరవేరేలో ఆ కాలర్ పట్టుకుని ఎక్కడున్నారు చెప్పరా అంటే డైలాగ్ చెప్పాలండి. ఆయన కళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉంది ఆయన ఫేస్. మళ్ళీ ఆయన కూల్ చేసి ఆ షర్ట్ ఏదో సర్దినట్టు కొంచెం అలవాటు అయ్యింది. ఫస్ట్ టైం అందరితోటి మన వాళ్ళ సినిమాలు చూసి వచ్చింది సార్. ఎక్కువ నలుగురు ఇన్ఫ్లుయెన్స్ కదా 90s 80s బోర్న్. సో నెక్స్ట్ జనరేషన్లో కూడా టాప్ స్టార్స్ అందరితో అటు మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్, వాళ్ళందరినీ చుట్టేసావు. సో ముందు జనరేషన్ హీరోలకి ఇప్పుడు తరం స్టార్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అసలు ఆలోచించలేదు సార్. మన కంఫర్టబుల్గా చూసుకుంటారు అంతవరకు ఆలోచించింది తప్ప డిఫరెన్స్ చెప్పేంత అనుభవం వయసు నాకు లేదు సార్. మీరు చెప్తే ఓకే, కానీ మీరు చెప్తే నేను వింటాను తప్ప నాకు అసలు డిఫరెన్సియేషన్ ఏంటి ఇది ఆలోచించాం కదా సార్. మనకి ఇవాళ ఎవరో అంటే జనరల్గా ఎలా ఉంటుంది రిసీవింగ్ దగ్గర నుంచి ఒకళ్ళతో ఒకళ్ళు మూవ్ అవ్వటం, ఇవన్నిట్లో డిఫరెన్స్ కనపడుతుంది మనకి ఆటోమేటిక్గా. అది పర్టికులర్గా ఆలోచించి మనం చెప్పాల్సినంత ఏం కాదు కదా. ఒకళ్ళది ఎక్కువ ఉందని చెప్తానేమో కానీ సార్, ఒకళ్ళిద్దరు హీరోలది ఒక హీరో తక్కువ అని ఎవరితో లేదు సార్. ఎందుకో అందరితోటి కంఫర్ట్ ఉంటుంది సార్. కొంతమంది ఎక్కువ నచ్చుతారు, ఎందుకంటే వేవ్ లెంగ్త్ ఎక్కడో సెట్ అవుతుంది. ఇప్పుడు నాగ చైతన్య గారు అనుకోండి, ఆయన కొంచెం మితభాషి, ఆయనతోటి అంత ఇది ఉంటుంది. రవిదేవ్ గారు అనుకోండి, మా వేవ్ లెంగ్త్ వేరే ఉంటుంది. అలాగే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కానీ, ఎన్టీఆర్ గారు కానీ, అంటే వాళ్ళ తత్వాన్ని బట్టి కూడా ఉంటుంది కదా సార్. మిత భాషలతో తక్కువ మాడతాం, కొంచెం ఫ్రీగా ఉండే వాళ్ళతోటి. బెల్లంకొండ అనగా మీ ఇంటి పేరు కూడా బెల్లంకొండ కదా, ఎవరికి తెలియదేమో కదా. తెలియదు సార్. ఓకే, ఆయన అంటాడు ఎక్కువ, సాయి అంటాడు. ఏమంటే బెల్లంకొండ ప్రవీణ్ గారు రండి యాక్ట్ చేద్దాం. ఇప్పుడు కమెడియన్స్ కొంతమంది అంటే పంచి మీద ఎక్కువ ఇష్టం ఉన్న కమెడియన్స్ అందరూ వాళ్ళ రైటింగ్ మీద కొంచెం ఇష్టం ఉంటుంది, అలాగే వాళ్ళు సబ్జెక్టులు కూడా రెడీ చేసుకుంటారు. సో అలా నీలో రైటర్ ఉన్నాడా? లేడు సార్. లేడా? నాది వరకు ఏదైనా అక్కడ ఉన్నదాన్ని కొంచెం ఏదైనా పెంచుకుని నేను ఏదో యాడ్ చేసుకోవాలి తప్ప మొత్తం కాన్సెప్ట్ రాసేంత రైటర్ నాలో లేడండి. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ అసలే లేడండి. లేడు. ఇంకా ఓన్లీ ఇక ఆర్టిస్ట్ గానే పరిమితం, అంతే సార్. ఇంకా వేరే ఏ ఆలోచన కూడా లేదు. ప్రొడక్షన్ సైడ్ కూడా ఆలోచన అసలు లేదు సార్. దానికి ప్రొడక్షన్ చేయాలంటే అది ఎంత స్ట్రెస్ ఉంటుంది అనేది నేను. మరి సంపాదించిందంత ఏం చేస్తున్నా అంటే ప్రొడక్షన్ చేసి అంత ఏం సంపాదించలేదు సార్. అది సంపాదన అనేది ఎంత ఉంటే ఎంత హ్యాపీగా ఉండొచ్చు ఏమో సార్. నేను దాన్ని ఏం పర్మనెంట్ సార్ ఇక్కడ. నాకు తెలిసిన మా షౌకర్ గారు ఒక ఆయన అన్నాడు, ఎంత డబ్బు సంపాదించినా జబ్బు వస్తే పోద్దండి అన్నాడు. వాస్తవంగా సార్, ఏది పర్మనెంట్, మనమే పర్మనెంట్ కదా. నేను ఆ ఫిలాసఫీ కొంచెం ఫాలో అవుతాను సార్. ఏంటి ప్రజెంట్ ఏమేమి సినిమాలు చేస్తున్నారు? ప్రజెంట్ బకాసురా కొంచెం లీడ్ రోల్, అది జూలై 11th అలా అనుకుంటున్నాం సార్. ప్రస్తుతానికి పెద్ద సినిమా ఏమీ లేకపోతే ఆ టైంకి వారం అటు ఇట్లు వస్తాం. చేసిన సినిమాలు విశ్వంబర చేసింది చిరంజీవి గారి పక్కన, తర్వాత మాస్ జాతర చేశానండి, తర్వాత టైసన్ నాయుడు అని ఒక సినిమా చేశాను సార్. దుల్కర్ సల్మాన్ గారితో ఆకాశంలో ఒక తారని అది జరుగుతుంది. శ్రీ విష్ణు గారిది ఇంకా టైటిల్ పెట్టలేదండి, మారుతిరావు గారిని ఆయన డైరెక్షన్లో సినిమా జరుగుతుంది. ప్లస్ అఖిల్ గారిది లెనిన్ అని ఒక సినిమా జరుగుతుంది. ఈ మాస్ జాతర, విశ్వంబర, టైసన్ నాయుడు అయిపోయినాయి సార్, మిగతా జరుగుతున్నాయి సార్ షూటింగ్. జబర్దస్త్ అంటే ఇప్పుడు మనకి బాలు గారు పాడుతా తీయగాతో ఎంతోమంది కొత్త టాలెంట్ని పరిచయం చేశారు, అలాగే జబర్దస్త్ ఎంతోమంది కమెడియన్స్ని ఇండస్ట్రీకి అందించింది కదా, ఒక ప్లాట్ఫామ్ ఇచ్చింది సార్ ముందు. నువ్వు ఎప్పుడన్నా జబర్దస్త్లో అంటే పాల్గొనటం కానీ జరిగింది ఎప్పుడన్నా? లేదు సార్, అసలు లేదు సార్. అక్కడ ఉన్న మన గెటప్ సీనియర్లు అందరితోటి మంచి రిలేషన్ ఉంది సార్. రామ్ ప్రసాద్, ఆదితోటి మంచి రిలేషన్, బట్ నేను చేయలేదు సార్. చేయలేదు కానీ భలే అదృష్టం. ఇది వరకు సినిమా ఒక అవకాశం రావాలంటే తిరిగి తిరిగి తిరిగి, అలా కాకుండా నీకు ఒక ప్లాట్ఫామ్, నీ టాలెంట్ నిరూపించి కూడా ఒక ప్లాట్ఫామ్ దొరికిందంటే ఈ ఆ ప్లాట్ఫామ్ దొరికి నిజంగా ఈ జనరేషన్ కమెడియన్స్కి అదృష్టం. అవునా. షోస్ అలాగే మీ కమెడియన్స్ కూడా ఎంతోమంది షోస్ చేశారు. సో నీకు ఎప్పుడన్నా ఆ షోస్ చేసే అవకాశం ఎప్పుడన్నా వచ్చిందా? ఇలా ఎందుకు లేరు జీలో ఒకటి అడిగారు సార్, జీలో ఒకటి అడిగారండి, నేను కుదరలేదు సార్. నాకు కాన్సెప్ట్ చెప్పారా? ఒక
మన అంతకుముందు ఇది జరిగి 12 years అయిపోతుంది సార్. ఒక లేడీస్ తోటి చేస్తారు కదా సార్, అదేదో ప్రోగ్రామ్ సార్, అలాంటిది ఏదో అడిగారు. ఇప్పుడు కరోనా తర్వాత అందరి కాన్సన్ట్రేషను ఓటీటీలు, వెబ్ ఫిలిమ్స్ ఇలా వచ్చింది కదా. కానీ నీ ఎంటైర్ ఫిల్మోగ్రఫీ చూస్తే అసలు ఓటీటీ సైడ్ వెళ్ళినట్టు కనపడదు. ఒకే ఒక సిరీస్ అయితే చేసినట్టు ఉన్నావు. సిరీస్ అంటే యక్షిని అని ఒకటి చేశాను. యక్షిని అంతకుముందు సూపర్ ఓవర్ అని ఒక వెబ్ మూవీ సార్, కరోనా టైంలోనే చేశాను. అది నవీన్ చంద్ర హీరో, ప్రవీణ్ వర్మని సుధీర్ వర్మ దగ్గర సోమరారా డైరెక్టర్కి పనిచేసాడు. ఆ అబ్బాయి డైరెక్ట్ చేశాడు. ఆ రెండే సార్ నేను వెబ్ చేసింది. వెబ్ వస్తే వెబ్ చేస్తాను సార్, బట్ అంటే ఇక్కడే బిజీగా ఉంటాం. అది వన్ ఆఫ్ ది రీజన్. ఓటీటీ అది ఇదేనే ఉంది సార్, మాకు పని పని అదే ఇక్కడ బిజీగా ఉండటం వల్ల ఆ సైడ్ కాన్సన్ట్రేషన్ లేదు. ఓకే, ఏంటి అసలు ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? చెప్పాను కదా సార్ ఇందాక, ఎక్కువ సినిమాలు చేసి అన్ని సినిమాల్లోనే మనం ఉంటాం. ఇప్పుడు ఎలా ఉంటుందండి సార్, 2 సినిమాలు వస్తాయి సార్, ఏదో ఒకటే చేయగలం అనుకోండి. ఇది చేస్తున్నామని ఆనందం కంటే అది పోయిందని బాధ ఎక్కువ ఉంటుంది. అవునా? అలా మిస్ చేసుకున్న ఏమన్నా చాలా బాగా బాధ? 1-2 అయితే చెప్పొచ్చు, అన్నీ కాదు. జనరల్గా మన దాకా వచ్చిన క్యారెక్టర్ ఒకటి స్క్రీన్ మీద క్లిక్ అయితే డెఫినెట్గా అది మనం చేయలేకపోతే బాధ ఉంటుంది కదా. నేనేది అలా ఈ మధ్యకాలంలో అయితే సార్, మన సామజవర్గంలో డైరెక్టర్ ఉన్నాడు కదా సార్, రామ్ అబ్రాజ్ అని, ఆయన సినిమా శ్రీ విష్ణు గారితో అండి, అందులో ఒక క్యారెక్టర్ అండి. అది పోయినప్పుడు ఎక్కువ బాధపడ్డా. నేను లక్నోలో ఉన్నానండి మిస్టర్ బచ్చన్ సినిమా, అది చేయలేకపోయాను. అదే సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఈ మధ్యకాలంలో అది ఎక్కువ బాధ అనిపించింది సార్. గ్యారంటీగా అవకాశం పోతే ఇప్పుడు ఇంకోటి సార్, 2 సినిమాల్లో ఒకటి కుదిరింది సార్, లేకపోతే ఒకటి నేను పిక్ చేసుకున్నాను అనుకోండి, 2 ఆడిస్తే పర్లేదు సార్. నేను సెలెక్ట్ చేసుకున్నది ఫ్లాప్ అయ్యి ఇది హిట్ అయింది అనుకోండి, అదొక ఏడుపు. పోయిన ఏడుపుతో పాటు ఇది ఒక ఏడుపు. అది ఎవరికి తెలుసు సార్, ఏది హిట్ అవుతుంది ఏది ఎవరికీ తెలియదు. సినిమాలు కొబ్బరిగా కొట్టే స్టార్ట్ చేస్తారు కదండి. సో ఈ రకరకాలు ఉంటాయి సార్ ఆర్టిస్టుల సైకాలజీ. ఎప్పుడైనా వారం రోజులు ఇంట్లో ఉన్నాం అనుకోండి, ఏ వర్షాలకో సెట్ రెడీ అవ్వలేదని ఏదో రీజన్ ఉంటుంది. ఏంటి మనం ఖాళీ అయిపోయామా, కంటిన్యూస్గా 15 రోజులు పని, ఒక్క రోజు ఖాళీ దొరుకుతుంది అలా ఫ్రెండ్స్ తోటి. అది ప్రతి ఆర్టిస్ట్ ఉంటుంది సార్. అది ప్రతి మనిషికి ఆ కంఫర్ట్, అంటే మనకి కంఫర్ట్ అనేది లేకపోతే అది మనం అనుభవించుకుంటాం జనరల్గా. గ్యారంటీగా సార్, అది హ్యూమన్ సైకాలజీ. అంటే మనం సినిమాలు తగ్గిపోయినా ఇంక మనం పని చేయమా, మరి లేకపోతే ఏం చేయాలి, ఇలా అసలు ఒక అరగంట 30 గంట ఆలోచనలోకి వెళ్ళిపోయి, అంటే ఎంత ఇన్సెక్యూర్ ఉంటుంది చూడలేదు. అందుకే ఇది ఏది పర్మనెంట్ కాదనేది నేను ఎక్కువ ఫాలో అవుతాను. అదర్ లాంగ్వేజ్లో తమిళ్లో ఏదో 2 సినిమాలు చేసినట్టు ఏదో ఒకటి చేశాను సార్, అది కూడా తెలుగు తమిళ్ లాంటిది ఏదో. ఓకే ఓకే, డైరెక్ట్గా ఏం చేయలేదు. అంటే ఇప్పుడు ఎక్కువ అన్నీ పాన్ ఇండియా సినిమాలే వస్తున్నాయి కదా. పాన్ ఇండియా ఏంటి సార్, మన తెలుగు సినిమాలు తమిళనాడు కర్ణాటక కాకుండా నార్త్ ఇండియాకి వెళ్తే మన అన్ని సోనీ మ్యాక్స్ లో డబ్బు అవుతాయి కదా సార్. సౌత్ యాక్టరేనా అలాంటివి ఏమన్నా నీకు ఎదురైనా జరిగినాయి సార్ చాలా. అందులో మర్చిపోలేనిది ఏంటి? ఫ్రెండ్స్తో రాజస్థాన్ వెళ్ళి వేరే మా ఫ్రెండ్ ఒక ఆయన కూడా వెళ్ళాను సార్ నేను, ఊరికే 3 నెలలు. అక్కడ గుర్తుపెట్టు టీ తాగుతుంటే సో వచ్చాకరితే రాజస్థాన్లో కూడా మన ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు సినిమాలు అన్నీ అక్కడ. ఓకే, సో బాలీవుడ్ సినిమా చేయొచ్చు. ఎందుకు చేయండి సార్, అదృష్టం. బాలీవుడ్ స్పాన్ పెద్దది కాబట్టి. కానీ ఇప్పుడు వాళ్ళే తెలుగు సినిమా వైపు చూసే పరిస్థితి ఉంది కదా. తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఏంటి, నేను పలానా డైరెక్టర్తో చేయాలి, అది ఇంకా చేయలేదు, అలాగే పలానా ఆర్టిస్ట్తో కాంబినేషన్లో మనం ఇప్పటివరకు చేయలేదు, అలా అనిపించినవి ఏమైనా ఉన్నాయా? డైరెక్టర్లు అంటే సార్, నాకు పూరి గారితో రాజమౌళి గారితో చేయలేదు సార్. ఇంకా అవునా? ఏగలా అవకాశం వచ్చిందండి, అప్పుడు నేను ఏదో వేరే సినిమాలో ఉండటం వల్ల చేయలేకపోయాను. ఆ 2 కోరికలు ఉండిపోయినాయి సార్. సినిమాటిల్ గారికి కూడా ఉండిపోయింది, లాస్ట్ ఇయర్ విశ్వంతో తీరింది. ఓకే, నాకు ఆయనది ఎక్కువ. సినిమాటిల్ గారి సినిమా రాలేదేంటి నేను నన్ను ఎందుకు ఆయన పిక్ చేయట్లేదు ఇలా అనిపించేది. ప్రతి మ్యాక్సిమం కలిసినప్పుడల్లా ఒకటి వస్తుందా ఇప్పుడు మనం చేస్తాం అన్నారు. సడన్గా ఒక రోజు ఫోన్ వచ్చిందండి, చిన్నదే కానీ బాగుంటుంది, నువ్వు వచ్చి ఫారెన్ బయలుదేరి డేట్లు ఉన్నాయి సార్. అదే సెట్ చేసుకుని వెంటనే మిలాన్ వెళ్ళి విశ్వం సినిమా 3 సీన్లు 4 సీన్లు
ఇప్పుడు 2 daysలో టక ఫినిష్ చేసి పంపిస్తాను. ఆ కోరిక తీరిందండి. బట్ నెక్స్ట్ టైం ఏదైనా ఫుల్ లెంత్ చేయాలి ఆయనతోటి. ఓకే. పూరి గారిది ఒకటి స్టార్ట్ అవుతుంది కదా. అవును సార్. ఓకే. బకాసుర రెస్టారెంట్ ఆ సినిమా మీద నీకున్న హోప్ ఏంటి? మన తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ సినిమాని ఆదరిస్తారు సార్. అదొకటి నమ్మకం అండి. సినిమా చాలా ఆర్గానిక్గా ఉంటుంది సార్. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మనం ఆడుకుంటాం కదా సార్, అప్పుడు మీరు చెప్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. ఆర్గానిక్గా ఉంటుంది సార్ సినిమా. ఎక్కడ ద్వంద్వార్థాలు కానీ అవి కానీ లేవు. క్లియర్గా ఉంటుందండి. తెచ్చిపెట్టుకున్న ఎమోషన్ ఎక్కడా లేదు. వాంటెడ్లీ ట్రాక్స్గా పెట్టిన హాస్యం లేదండి. కథతో పాటే ట్రావెల్ అయింది. ఫస్ట్ హాఫ్లో ఒక మాదిరిగా అలా స్టార్ట్ అయినది. సెకండ్ హాఫ్లో పీక్స్ ఎంటర్టైన్మెంట్ అండి. లాస్ట్లో మంచి ఎమోషన్. అలాంటి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా ఓన్ చేసుకుంటారని ఒక నమ్మకం సార్. ఓకే. క్వాలిటీగా ఉందండి సినిమా. ఖర్చుకి వెనకాడలేదు. అలా అని చెప్పి దానికి అవసరానికి మించి పెట్టలేదు. ఒక రకంగా కొంచెం బడ్జెట్ పెరిగినా బాగా చేశారండి. నా డైరెక్టర్ శివ, వారి అన్నయ్య జనార్దన్ అని ఆయన ప్రొడ్యూసర్. వాళ్ళే పెట్టారు. ఒకటి అనుకున్నాం, దాని మీద జనరల్గా ఆ పర్సంటేజ్ అనేది ప్రతి సినిమాకి ఉంటుంది కదా. అంటే పెద్ద సినిమాకి పెరిగినా పర్లేదు సార్. ఇప్పుడు నా మీదే నేనే ఎక్కువ మోస్తున్నాను కాబట్టి. టీజర్ అయితే బాగుంది కాబట్టి టీజర్ ఆర్గానిక్గా చూసారు సార్ జనం. వైవాతో కాంబినేషన్ ఎలా అనిపించింది? అది ఎంత పేయింగ్ ఎలిమెంట్ అవుతుంది? టైటిల్ రోల్ ఆడితే సార్. రే అనే చనువు నాకు ఉంది. టైటిల్ రోల్ ఆడితే చాలా బాగా చేశాడు. తర్వాత ఇంకొక యాక్టర్ ఫనీ అని ఒక అతను. ఓకే. కొంచెం యూట్యూబర్ అతను, ఈ మధ్యన సినిమాలు చేస్తాను. అతను ఒకడు చాలా బాగా చేశాడు. వైభవ సీన్లు బాగుంటాయి సార్. నెక్స్ట్ మీతో కూర్చున్నప్పుడు ఈ సీన్లో ఈ పర్టికులర్గా ఇది చేసామని చెప్తాను మీకు నేను. ప్రస్తుతానికి కొంచెం డైరెక్టర్ వచ్చేటప్పుడు ఆయన అన్ని లాగేస్తారేమో, ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాను. ఏం చెప్పలేదు లేదు సార్. ఇది మీరు మొత్తం కాన్సెప్ట్ చెప్పేశారు కదా మీరు. అది మీరు చెప్పిందే కదా, టీజర్ లో చెప్పిందే నేను అడిగాను. కొత్తగా అడగలేదుగా. టీజర్ చూసి అంత 99% గ్రాస్పింగ్ మీ అనుభవం లేండి సార్. బట్ అలా దాన్ని కొంచెం అలా చెప్పాలనే రాజమౌళి గారితో స్టైల్ ఉంటుంది. కొంచెం కథ చెప్తారు ఆయన, ముందుగానే చెప్తారు ఆయన. లీడ్ రోల్ చేసిన బకాసుర రెస్టారెంట్తో మంచి హిట్ కొట్టాలి. అలాగే కమెడియన్గా కూడా, అంటే ఇది ఎటు వదులుకోవనుకో ఫిల్మ్స్. అంటే నాకు ఏదైనా క్యారెక్టర్ సార్, అది పెద్దదా చిన్నదా ఏదొస్తే చేసుకుంటా. ఎక్కువ సినిమాలు చేయాలి, ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలి. గాడ్ గ్రేస్, ఆడియన్స్ గ్రేస్. సో 17 years నా తక్కువ కాలం ఏం కాదు. 17 ఇంకో 17 అవ్వాలి. హ్యాపీగా లీడ్ రోల్స్ లో కూడా మంచి హిట్స్ కొట్టాలి. మంచి కామెడీ సబ్జెక్ట్ వస్తే ఎప్పుడైనా లీడ్ రోల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదా మన ప్రవీణ్, బెల్లంకొండ ప్రవీణ్తో మన స్పెషల్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.